బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. రాజకీయాలు మన జీవితం నుండి మనం వేరు చేయలేం. మన జీవితంలో ఒక భాగం రాజకీయాలు అనేవి. కాబట్టి ఈ రాజకీయాలు సక్రమంగా ఉంటే మన జీవితం కూడా సక్రమంగా ఉంటుంది. అక్కడ నిర్ణయాలు సక్రమంగా ఉంటే మన జీవితం కూడా సాఫీగా జరుగుతుంది. అక్కడ సరైనటువంటి వ్యక్తులు రాకుండా తలతిక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారనుకోండి, ముఖ్యంగా మొదటగా ప్రభావితం అయ్యేది మనమే. మన జీవితాలే ప్రభావితం అవుతాయి. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మన జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు, మరొక జీవితం వేరు అని కాదు. మనిషి జీవితం అన్ని రంగాలమయము. ఈ అన్ని రంగాల్లో కూడా మనకు మార్గనిర్దేశం ఉండాలి. రాజకీయాలు బేసిక్గా చెడ్డవి కావు. చెడ్డ వ్యక్తులు అందులో వచ్చినప్పుడు అవి చెడు రాజకీయాలుగా మారుతాయి. ఏమండి? కాబట్టి ప్రస్తుతం మనం ఎలా చూస్తున్నామంటే ఈ రాజకీయాలు వాస్తవంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి, ప్రజా లబ్ధి కోసం మాత్రమే పనిచేయాలి. అధికారంలో ఎవరు వచ్చినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా, ఎజెండాగా పనిచేయాలి. ఇది ప్రతి ఒక్కరు కోరుకునేది. ఎందుకంటే గెలుపోవటములు అనేవి సహజం కదండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, న్యాయశీరుడైనటువంటి పాలకుడు ప్రళయ దినాన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని చెప్పడం జరిగింది. ఇంకో సందర్భంలో ప్రవక్తలు ఏం చెప్పారు అంటే, మీరు ఎలాంటి వ్యక్తులు మీపై నాయకులు అదే విధమైన నాయకులు మీపై నియమింపబడతారు అని చెప్పడం జరిగింది. మనము సరిగ్గా లేకుండా మన ఓట్లను నమ్ముకొని, లేకపోతే కొన్ని తాయిలాలకు మనము ఆశపడి అలాంటి నాయకులు మనం ఎన్నుకున్నాం అనుకోండి, వాళ్ళు చేసే నిర్ణయాలు కూడా అలా తలతిక్కగా ఉంటాయి. మహాశిలారా, ఇక్కడ ప్రతీకార రాజకీయాలు అనేవి ఒక బ్యాడ్ ప్రాక్టీస్గా మనం చెప్పుకోవచ్చు. అధికారంలో వచ్చినటువంటి వాళ్ళు అంతకు ముందు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను ఏదైనా కేసుల్లో ఇరికించి లేకపోతే ఇంకోటి ఏదో చేయడం మనం చూస్తున్నాం. అది వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని కూడా ఇదే విధంగా చేస్తుంటారు. దీనివల్ల నష్టం ఎవరికి? ప్రజా సంక్షేమానికి నష్టం. కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజా సంక్షేమం కోసం పనిచేయమని. ఈ మొత్తం ఈ టార్గెట్ అంతా కూడా గతంలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టడానికో లేకపోతే వాళ్ళ మీద కేసు వేయడానికో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు వస్తారు, వీళ్ళు అదే పని చేస్తుంటారు. మొత్తానికి నాశనం అయ్యేది ఎవరంటే ప్రజలు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఈ ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎందుకంటే ఒకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళు వస్తారు. మంచి ఎవరు చేస్తే వాళ్ళే కదా. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేసినట్లయితే వాళ్ళ ఇహం కూడా బాగుపడుతుంది, పరం కూడా బాగుపడుతుంది. లేదు అంటే ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేసే రాజకీయాలు వీళ్లకు ప్రధానమైనటువంటి చీటను తెస్తాయి. ఈ ప్రపంచంలో కూడా పరలోకంలో కూడా వీరి నష్టానికి కారణమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.